వారికి సహకరించండి. వారు చెప్తున్నారు మొత్తం కూర్చోవాలండి. ప్రశాంతంగా జరిగే ఈ కార్యక్రమం ఆ ఇన్గేట్ దగ్గర ఉన్న వారు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలి. ప్లీజ్ కూర్చున్న వాళ్ళు ఎవరు జైల్లో రండి ప్లీజ్. ఇన్ఛార్జి మంత్రివర్యులు గేట్ దగ్గర చాలా మంది ఉండిపోయారండి. గేట్ దగ్గర ఎందుకు గేట్ ఎంట్రన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు. దయచేసి ఇటు వచ్చేయండి. ఆ టెంట్స్ ఉన్నాయి. విరుపుతాం 2 సంవత్సరాలుగా ఏది చెబితే అది చేస్తారని మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదిల మనోహర్ గారు సారథి గారు ముఖ్య అతిథిగా వచ్చేసారు. ప్లీజ్. అలాగే జనసేన జరిగింది. నిరంతరంగా ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని చూస్తున్నటువంటి గట్టిగా మనందరం కరతాళ ధ్వనులతో మా తెలుగు తల్లి రెడీ జ్యోతి ప్రజ్వల్ల కార్యక్రమం అద్భుత దయవచ్చి ఏమండి మిగతా తల్లికి వందనం 309 కోట్లు 2.5 లక్షల పిల్లలకి ఇచ్చాను. శ్రీ శక్తి 1.81 crore ప్యాసింజర్స్ ఇప్పుడు దాకా లాస్ట్ 2 yearsలో ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ వాడుతున్నారు. దివ్యాంగ్ శక్తి 75 ప్యాసింజర్స్ వాడుకొని ఉన్నారు. దీపంతో 18 లక్షల సిలిండర్స్ 164 కోట్ల సబ్సిడీ సపోర్ట్ ఇచ్చి ఉన్నాము. అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు దాకా 1,27,000 మంది అన్నా క్యాంటీన్స్లో మీల్స్ తీసుకొని ఉన్నారు. అన్నదాత సుఖీభవ 225 కోట్లు 1,60,968 మంది ఫార్మర్స్కి ఇవ్వడం జరిగినాయి. పెన్షన్ 2,67,000 మెంబర్స్కి 3 కోట్లు 3,000 కోట్లు 633 అమౌంట్లు మనం 55 మంది బెనిఫిషరీస్కి 15 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినాయి. P4 కార్యక్రమంలో 15,000 మందిని బంగారు కుటుంబంగా 4,800 మార్గదర్శిస్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 12,247 హౌస్ లాస్ట్ 75 yearsలో ఎక్కడికి లేని విధంగా ట్రైబల్ హ్యాబిటేషన్ 3 మోదల్లా బందారుగూడెం చీపురుగూడెంలో 108 ఫ్యామిలీస్కి సోలార్ పవర్డ్ ఎలక్ట్రిసిటీ సిన్స్ ఇండిపెండెన్స్ లేని వాళ్ళకి అందించడం జరిగినాయి. 10 హౌస్లు మన జిల్లాకు అలాట్ చేయడం జరిగినాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జిల్లా 24 అవర్స్లో వాళ్ళ ఖాతాలో చైర్మన్ హౌసింగ్ మినిస్టర్ ఎంపీ గారు టైం టు టైం మాకు ఇచ్చిన ఆదేశం వరకు 40,50 పిల్లలకి ఇవ్వడం జరిగినాయి. 427 కిలోమీటర్ రోడ్ సపోర్ట్ జనరల్ వాళ్ళు కూడా కంగ్రాట్స్ చేస్తూ ఏదైతే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటే జిల్లాకు ఒక సభను పెట్టాలని చెప్పి మరి కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరి మన కలెక్టర్ గారు అన్నదాత సుఖీభవ మన జిల్లాలో పెడతానికి మరి వారు ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 77.2 కోట్లు ఏదైతే పిఎం కిసాన్ సంస్థ ద్వారా ప్రధాని మోడీ గారి ద్వారా మనందరికీ కూడా డెఫినెట్ గా పట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులందరికీ కూడా ఏదైతే ప్రతి విషయంలో కూడా సహకరిస్తున్న మోదీ గారికి కానీ అలా జిల్లా నాయకులకు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పడినాయి. మరి దానికి గాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన జిల్లా మినిస్టర్ గారు అయినటువంటి అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మన ఎమ్మెల్యేలకి మినిస్టర్లు గుర్తుంచుకోవాల్సిందిగా మరి చంద్రాన్ని అంటే చల్లని వాడని, చంద్రబాబు అంటే చంద్రం వెదజల్లేవాడని మన రైతులందరూ కూడా గుర్తించి మనం అందరం కూడా ప్రతిసారి కూడా మన రైతు సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏలూరులో నిర్వహించిన జాబ్ మేళా నందు జాబ్ వచ్చిందండి. ఇన్నోసోర్స్ అనే కంపెనీలో 20,000తో కూడిన జీతంతో నాకు జాబ్ వచ్చింది. నేను ఈ జాబ్ ద్వారా నా కుటుంబానికి చాలా ఆర్థికంగా సహాయపడుతున్నాను. అదే కాకుండా చాలా గౌరవం కూడా నాకు దక్కింది. ఇంకోటి ఏంటంటే శ్రీ శక్తి పథకం ద్వారా కూడా నేను రోజుకి 60 రూపాయలు సేవ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మాకు వచ్చేసి నెలకు వచ్చి 1,800 రూపాయలు అవుతుంది. ఈ శ్రీ శక్తి అమలు చేసిన కాడి నుంచి 18,000 రూపాయలు నేను సేవ్ చేసుకున్నానండి. ఈ 18,000 చాలా ఉక్కపోస్తూ ఉంది. కూర్చుంటాం కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా
సంతోషంగా కూర్చున్నారు. కారణం ఏమిటంటే ఇంతకంటే ఎక్కువ ఒక్కపోతని 5 సంవత్సరాల్లో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చవి చూశారు. ఎప్పుడు పోయిద్దా అని చెప్పేసి ఎదురు చూసి ఆ ఒక్కపోత ముందు ఈ ఒక్కపోత పెద్ద లెక్కలోకి రావట్లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు అన్నదాత సుఖీభవకి సంబంధించిన ప్రోగ్రామ్ని మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఈ విజయోత్సవ సభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో ఒకటి అయిన వెస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా అన్నదాతలకి ముఖ్యం కాబట్టి ఈ సబ్జెక్ట్ని మరి మనోహర్ గారు అందరు శాసనసభ్యులు కోరిన మీద ఈ జిల్లాకి ఇచ్చారు. అన్నదాత అంటే అన్నాన్ని భోజనాన్ని దానంగా ఇచ్చేవాడు. మనం చాలాసార్లు విన్నాం మహాభారతంలో కర్ణుడు కానీ ఎవరైనా సరే, ఏ దాత కూడా దానం చేసేటప్పుడు తనకు వచ్చే లాభ నష్టాల గురించి ఆలోచన చేయడు. మనసులో నుంచి వచ్చిన గొప్ప గుణంతో దానం చేస్తాడు. అదే ఈ అన్నదాతకున్న గొప్ప గుణం అని చెప్పేసి మనం చేస్తామని నేను అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, లాభం రావట్లేదు, బొదుగు ఉండలేదు అని చెప్పేసి మాట్లాడినా కూడా ఆ అన్నదాత ఆ నాగలిని వదిలే ప్రసక్తి ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఏ రోజైతే అన్నదాతకి కోపం వచ్చి నేను పండించున్న పంటని నా కుటుంబానికి సరిపోతుందని చెప్పేసి ఆలోచన చేశాడు, ఈ ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతుందని చెప్పేసి మనం చేస్తామని నేను. కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్నదాత సంక్షేమం అత్యంత ప్రాధాన్యమైందని చెప్పేసి మీ అందరికీ శివనీగా మనం చేస్తామని నేను. ఇంత పుష్కలమైన మన జిల్లాలో ఎంతో అభివృద్ధి చెందాల్సిన వ్యవసాయ రంగం, అదేవిధంగా ఉద్యాన రంగం, ఏ విధంగా రైతుల్లో మనం నిజంగానే ప్రభుత్వం నుంచి మద్దతు కోరగలుగుతామా, ఆ విధంగా ప్రభుత్వం మనకి నిలబడుతుందా అనేది మీ అందరిలో ఉన్న అనుమానాలు. ఆ మార్పు మేము తీసుకొచ్చాం, ఈ 2 సంవత్సరాల్లో చూపించాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. నేను కొన్ని అంశాలే మాట్లాడతాను, ఎందుకంటే సహచరులందరూ కూడా మీకు చాలా విపులంగా వివరించారు. అసలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం, ఆ శాఖకి నేను మంత్రి అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మోసం చేసి ఎగ్గొట్టి 1674 కోట్ల రూపాయల బకాయిలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ రోజున. అందులో మీరు ఆశ్చర్యపోతారు, 434 కోట్ల రూపాయలు మన ఏలూరు జిల్లాకు సంబంధించిన రైతాంగంపై, 1674 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం దీనికి ప్రాధాన్యత ఇద్దాం, ఏదో విధంగా మనం డబ్బు తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్తామంటే నెల రోజుల్లోనే ఒక అద్భుతమైన కార్యక్రమం మొట్టమొదటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి, మన ఏలూరు నగరంలో ఏర్పాటు చేసి రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లోకి మనం ఆ రోజు డబ్బులు జమ చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతే మనకి ప్రాధాన్యత. రైతు వల్లనే మనం నడవగలుగుతాం, రైతు వల్లనే మనం జీవించగలుగుతాం. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కేవలం పరిశ్రమలకే పరిమితం కాదు, వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి జరుగుతుందనేది మనం చేసి చూపించగలుగుతున్నాం మన జిల్లాలో. చేసిన రైతు సోదరులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, కలెక్టర్ గారికి, అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.